తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నేను మీ శ్రేయోభిలాషి హాఫీజ్ బాయాజిజ్ సిరాజీ. నా ప్రేమైన సోదర మహాశివులారా, మిత్రులారా, ఈ రోజున్న సమాజంలో ఎవ్వరు చూసినా కూడా మాట మీద నిలబడేది అనేది అస్సలు ఉండట్లేదు. ఎక్కడ చూసినా కూడా అబద్ధాల మీద అబద్ధాలు, ఎక్కడ చూసినా కూడా ఘోరాల మీద ఘోరాలు. ఒక మాట ఇచ్చిన తరువాత ఆ మాట మీద నిలబడే యొక్క ఆసక్తి కానివ్వండి, ఆలోచన కానివ్వండి, నమ్మకం కానివ్వండి, ఎవ్వరికి కూడా ఉండట్లేదు. సమాజం అనేది చాలా ఘోరంగా తయారవుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీని నుండి దూరంగా ఉండాలి. ఎందుకు అంటే, ఒక కాలంలో ముస్లిమ్స్ ఒక మాట ఇచ్చారు అంటే ఆ మాట కోసం వాళ్ళ యొక్క గొంతులు కూడా కోసుకోవడం జరిగింది. అంటే మాట మీద అంత నిలకడగా ఉండేవారు, చాలా అంటే చాలా నిలకడగా ఉండేవారు. ఇలాంటి సమాజంలో ముస్లింలకి ఎంత ప్రత్యేకత ఉంది అంటే, ముస్లింలు మాట మీద నిలబడేవారు అనే పేరు వచ్చింది అంటే, మనకన్నా ముందు మన యొక్క పెద్దవారు, అల్లాహ్ వారు లేదా మన ముస్లిం సహోదరులు మనకి ఇచ్చిన ఒక బహుమతి. కానీ ఈ యొక్క బహుమతిని మనం దూరం చేసుకుంటూ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడకుండా ఇష్టారాజ్యంగా మన యొక్క జీవితాన్ని సాగిస్తున్నాము. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మాట అనేది చాలా ముఖ్యమైనది. ఒకసారి గనక మనం ఎవరికన్నా మాట ఇచ్చాము అంటే మళ్ళీ ఆ మాట తీర్చే వరకు సాయశక్తిలా మనం ప్రయత్నం చేయాలి, తప్పకుండా నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం అసలైన ముస్లింగా పరిగణించబడతాము. ఈరోజు నేను మీ అందరికీ తెలియజేసే విషయం ఏమిటి అనగా, మన ముందుకి ఒక కామెంట్ రావడం జరిగింది. ఈ యొక్క కామెంట్లో సహోదరుడు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, గురువు గారు ఖురాన్ మీద ఒట్టు వేసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకవేళ ఆ నిర్ణయం మేము చెయ్యలేకపోతే లేదా మేము ఏ మాట అయితే ఇచ్చామో ఆ యొక్క మాట తప్పితే అప్పుడు మేము ఏమి చేయాలి, దానికి గల శిక్షలు ఏముంటాయి, దానికి మేము చేయవలసిన విధానం ఏమిటి, ఆ యొక్క మాటని మళ్ళీ మేము వెనక్కి ఎలా తీసుకోవాలి, ఇలా ప్రశ్న అడగడం జరిగింది. దీనికి సమాధానంగా నా ప్రేమ సోదర మహాశివులారా, ఖురాన్ పైన ఒట్టు వేయడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. కానీ ఈరోజు చీటికి మాటికి ఏదన్నా ఒక విషయం మనం ఎదుటి వాళ్ళకి తెలియచేయాలంటే, అంటే మనం నిర్దోషులము అని వాళ్ళకి తెలియజేయాలి అంటే, లేదంటే మేము మాట మీద నిలబడ్డాము అని తెలియజేయాలంటే మాటికి ఖురాన్ తీసుకొచ్చి ముందు పెడుతూ ఉంటారు. కొంతమంది అయితే దీనికి బాగా అలవాటు పడిపోయి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా కావాలంటే ఖురాన్ మీద ఒట్టేసి చెప్తాను, కావాలంటే నేను మస్జిద్ మీద ఒట్టేసి చెప్తాను, లేదంటే నేను ఫలానా మీద ఒట్టేసి చెప్తానని చెప్పి ఒట్టు అనే మాటని ఎక్కువగా తెస్తూ ఉంటారు. కానీ ఇస్లాం ధర్మంలో ఒట్టు అనే మాట ఎక్కువగా తేకూడదు. అది అవసరమైతేనే తీసుకురావాలి. మీరు గనక సత్యం వైపు నిలబడి ఉంటే ఆ సమయంలోనే తీసుకురావాలి అని చెప్పి మనకి ఇస్లాం ధర్మం బోధిస్తుంది. అందువలన ఒట్టు అనే మాట ఏదైతే ఉందో ఇది మాటికి తీసుకురాకూడదు. ఎప్పుడైనా అవసరం నిమిత్తం మాత్రమే దీన్ని తెచ్చుకోవాలి. ఎవరైతే ఎక్కువగా ఒట్టు అని చెప్పి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు ఈ యొక్క విషయాన్ని దూరం చేసుకోవాలి. ఇప్పుడు సహోదరుడు అడిగిన ప్రశ్న ప్రకారంగా చూసుకుంటే ముందుగా హదీస్ గమనిద్దాము. అబూ దావుద్ గల హదీస్ గ్రంథములో 3221వ హదీస్, అదే విధముగా తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో 1535వ హదీస్. ఈ యొక్క హదీసుల్లో దేవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేస్తున్నారు, ఒట్టు అనే మాట అల్లాహ్ పైన కాకుండా వేరే ఎవ్వరి మీద కూడా వెయ్యకూడదు. ఎందుకు అంటే, ఎవరైతే వేరే వస్తువుల మీద లేదంటే వేరే దైవాల మీద ఒట్టు వేస్తాడో ఆ వ్యక్తి షిరిక్ చేసిన వాడవుతాడు అని చెప్పి ప్రవక్త గారు తెలియజేస్తున్నారు. ఈ యొక్క విషయం చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, ఒట్టు అనే పదం మనం ఎక్కడైతే వాడతామో ఈ యొక్క పదం మన యొక్క దృష్టిలో ఎవరికైతే మనం ఎక్కువ స్థానం ఇస్తామో, ఒక గొప్ప స్థానం ఇస్తామో అలాంటి వారిపైన మాత్రమే ఒట్టు అనేది వెయ్యాలి. కానీ ఈ భూలోకంలో ఒక ముస్లిములకి అల్లాహ్ కన్నా మించిన ఏ దైవం కూడా లేదు. అందువలన ప్రవక్త గారు స్వయంగా తెలుపుతున్నారు, ఒట్టు గనక మీరు వేయాలంటే అల్లాహ్ పైన మాత్రమే వెయ్యాలి, అల్లాహ్ పైన మాత్రమే మాట తీసుకోవాలి. అది తప్పించి ఇంకా ఎవరిపైన కూడా ఒట్టు అనేది మనం వెయ్యకూడదు. ఇది మనకి క్లియర్ అయిపోయింది, ప్రవక్త గారు స్వయంగా తెలిపారు. ఇప్పుడు కనుక మనం చూసుకుంటే అల్లాహ్ యొక్క గుణాలు అంటే అల్లాహ్ యొక్క సిఫతులు ఏదైతే ఉన్నాయో, అంటే క్షమించే యొక్క గుణం, యా రహ్మాన్, యా రహీం, యా జబ్బార్, ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క
క్షమాపణ యొక్క గుణాలు. ఈ యొక్క గుణాలపైన కూడా మనం ఒట్టు వేయవచ్చు. అంటే ఆ రహీం సాక్షిగా చెప్తున్నాను ఇలా, లేదంటే ఆ జబ్బార్ సాక్షిగా చెప్తున్నాను. ఈ జబ్బార్ కానివ్వండి, రహీం కానివ్వండి, రహమాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క పేరులు. ఈ అల్లాహ్ యొక్క పేరు మీద కూడా మీరు ఒట్టు అనేది వెయ్యవచ్చు. అదే విధముగా ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో అల్లాహ్ యొక్క గుణాలలో ఖురాన్ కూడా ఒక భాగం. ఎందుకంటే ఖురాన్లో స్వయంగా అల్లాహ్ యొక్క మాటలే ఉన్నాయి కాబట్టి ఖురాన్ పైన కూడా ఒట్టు వేయవచ్చు. మన ధార్మిక పండితులు ఒట్టు వేయడానికి 3 విభాగాలు చేశారు. అంటే ఎక్కువ శాతం మనం 3 సమయాల్లో ఒట్టు అనేది వాడతాము. ఈ సమయాలలో ఎలాంటి ఒట్టు మనకి ఇబ్బంది కలిగిస్తుంది, ఎలాంటి సమయంలో ఒట్టు వేయడం వలన మనకి ఇబ్బంది కలగదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఒట్టు ఏమిటి అంటే నార్మల్గా, అంటే ఒక వ్యక్తికి ఎక్కువగా ఒట్టులేసే అలవాటు ఉంది. ఆ యొక్క మనిషి ఎప్పుడు కూడా ఖురాన్ పట్టుకొని చెప్తాను, లేదంటే ఫలానా పట్టుకొని చెప్తాను, ఫలానా చేసుకొని చెప్తానని చెప్పి మాటి మాటికి ఒట్టు అనే మాట తెస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తి గనక ఒకవేళ ఉదాహరణగా, అంటే ఉదాహరణకి నేను మీకు చెప్తున్నాను, అది ఏమిటి అనగా ఒక వ్యక్తి అంటున్నాడు, ఆ ముందు వస్తున్న వ్యక్తి తప్పకుండా రెహమాన్ భాయ్ అయి ఉంటారు, నేను ఒట్టు వేసి చెప్తున్నాను, అల్లాహ్ పైన ఒట్టు వేసి చెప్తున్నాను, ఈ ముందు వచ్చే వ్యక్తి తప్పకుండా రహమాన్ భాయ్ మాత్రమే అయి ఉంటారు అని చెప్పి మీరు నిర్ధారించుకొని, అంటే మీ యొక్క మనసులో మీరు సృష్టించుకొని ఆ యొక్క గుణాలు చూసి, లేదంటే ఆ యొక్క శరీరం చూసి, ఆ యొక్క నడక చూసి మీరు ఎలా అనుకున్నారు, అదేవిధంగా మీ యొక్క ఊహ ప్రకారంగా మీరు గట్టిగా చెప్తున్నారు, వచ్చేది రెహమాన్ భాయ్ మాత్రమే, అల్లాహ్ మీద ఒట్టేసి చెప్తున్నాను అన్నట్టుగా. దగ్గరికి వచ్చి చూస్తే కనుక మీరు ఎవరి గురించి అయితే చెప్పారో ఆ వ్యక్తి రహమాన్ భాయ్ కాదు, ఆ వ్యక్తి బాషా భాయ్ కానివ్వండి, లేదంటే ఇంకా ఎవరన్నా వేరే వ్యక్తి కానివ్వండి వచ్చి ఉన్నారు. ఇలాంటి సమయంలో మీ ఒట్టు అనేది చెల్లదు, దాని వలన ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఎందుకంటే మీరు ఊహించుకున్నది ఒకటి, అక్కడ జరిగినది ఒకటి కాబట్టి. కానీ ఎవరైతే ఎక్కువగా ఒట్లు వాడుతూ ఉంటారో వాళ్ళు ఈ పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. అల్లాహ్ పైన ఒట్టేసి చెప్తున్నాను, తప్పకుండా అలాగే జరుగుతుంది అనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా లెక్కించబడు ఒట్టులో. అదేవిధంగా రెండవ పద్ధతి ఏమిటి అనగా ఒక వ్యక్తి ఉంటాడు, అన్ని తెలుసు. ఉదాహరణకి అతను దొంగతనం చేశాడు, ఏరా నువ్వు దొంగతనం చేసావా అని అడిగితే ఆ వ్యక్తికి తెలుసు అతను దొంగతనం చేశాడు అని, అయినా కూడా అంటాడు, భయ్ ఖురాన్ మీద ఒట్టేసి చెప్తాను భయ్, లేదంటే అల్లాహ్ మీద ఒట్టేసి చెప్తాను భయ్, నేను దొంగతనం చెయ్యలేదు అని స్పష్టంగా చెప్తాడు, చాలా స్పష్టంగా చెప్తాడు. ఆ వ్యక్తికి తెలుసు దొంగతనం అతనే చేశాడు అని చెప్పి తెలుసు, ఆ దొంగ అతను అని చెప్పి తెలుసు, అయినా కూడా చాలా స్పష్టంగా ఖురాన్ మీద కావాలంటే ఖురాన్ మీద ఒట్టేసి చెప్తాను, నేను ఆ దొంగతనం చెయ్యలేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తాడు. ఈ యొక్క ఒట్టు ఏదైతే ఉందో ఇది ధార్మిక పండితులకు కానివ్వండి, అల్లాహ్కి కానివ్వండి చాలా ఘోరమైన ఒట్టు. అంటే ఇలాంటి ఒట్టులు అస్సలు వేయకూడదు. ఎందుకంటే సమస్త సర్వలోకాలకి అధిపతి అయిన అల్లాహ్ మీద ఒట్టు వేయడం, అల్లాహ్ పైన మాట తీసుకోవడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. కానీ ఈ వ్యక్తి అతని తప్పు నుంచి బయటకు రావడానికి, అతని తప్పు నుండి కోలుకోవడానికి, అతను చేసిన తప్పు నుండి విముక్తుడవ్వడానికి సర్వ సమస్త లోకాలకి అధిపతి అయిన అల్లాహ్ పైన ఒట్టు వేస్తున్నాడు, అల్లాహ్ పైన మాట తీసుకుంటున్నాడు. ఇది చాలా ఘోరమైన పాపం, చాలా ఘోరమైన పాపం. ఎవరైతే ఇలాంటి తప్పు గనక చేస్తాడో, అంటే తెలిసి కూడా ఖురాన్ పైన కానివ్వండి, తెలిసి కూడా అల్లాహ్ పైన కానివ్వండి ఎవరైతే ఒట్టు వేస్తారో వాళ్ళు అల్లాహ్ దగ్గర చాలా కఠినమైన శిక్షలో ఉంటారు. ఇలాంటి తప్పు కనుక ఎవరన్నా చేస్తే వాళ్ళు కఫారా ఇచ్చినా కూడా, అంటే దానికి ప్రాయశ్చిత్తం ఇచ్చినా కూడా ఆ యొక్క తప్పు సరి అవ్వదు. తప్పకుండా ఆ వ్యక్తి అల్లాహ్ ముందుకు వెళ్ళి అల్లాహ్ ముందు ఏడ్చి మరి దుఆ చేసుకొని అల్లాహ్తో పాపక్షమాపణ అడగాలి. అప్పుడే ఆ యొక్క పాపం, అతను చేసిన గునాహ్ ఏదైతే ఉందో, పెద్ద పాపం ఏదైతే ఉందో అది అల్లాహు తాలా అనుకుంటే క్షమించగలరు. ఈ యొక్క విధానం రెండవ విధానం. ఇప్పుడు మూడవ విధానం చూసుకుంటే గనక ఒక వ్యక్తి ఎలా అంటున్నాడు, ఏమని, భాయ్ ఈరోజు సాయంత్రం వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అని మాట ఇచ్చాడు. నేను అల్లాహ్ పైన ఒట్టు వేస్తున్నాను, లేదంటే ఖురాన్ పైన ఒట్టు వేస్తున్నాను, లేదా ఖురాన్ పట్టుకొని చెప్తున్నాను, ఈరోజు సాయంత్రం వరకు నేను ఏమీ కూడా తాగను, చుక్క మంచినీళ్ళు కూడా తాగను అని చెప్పి ఖురాన్ పట్టుకొని చెప్తున్నాను, అదేవిధంగా ఖురాన్ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఈ రెండు విషయాల్లో ఏదైనా సరే ఆ వ్యక్తి చెప్పవచ్చు. ఇలా చేస్తే కనుక
ఆ వ్యక్తి సాయంత్రం వరకు ఏమీ తాగలేకుండా ఉండలేకపోయాడు, అందుకని వెంటనే ఏదైనా తాగేశాడు. సో ఇక్కడ ఏమైంది, అతను వేసిన ఒట్టు, అతను తీసుకున్న మాట మధ్యలోనే విరిగిపోయింది, మాట తప్పాడు. అలాంటి సమయంలో ఆ వ్యక్తి చేయవలసిన కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ యొక్క వ్యక్తి కఫారా కూడా ఇవ్వాలి. ఒట్టు వేసినందుకు, ఆ ఒట్టు వేసి దాన్ని నెరవేర్చనందుకు ఆ వ్యక్తి దానికి ప్రాయశ్చిత్తముగా కఫారా అనేది ఇవ్వాలి. కఫారా అనేది ఎలా ఇవ్వాలి అంటే, కఫారా ఇవ్వడం వలన ఆ వ్యక్తి ఆ యొక్క పని నుండి, ఆ యొక్క తప్పు నుండి విముక్తుడవుతాడు. కానీ అతను ఒట్టు వేసి ఆ ఒట్టు మీద నిలబడలేదు కాబట్టి తప్పకుండా అతనికి పాపమైతే కలుగుతుంది. పాపముతో సహా అతను ఆ యొక్క పాపానికి ప్రాయశ్చిత్తముగా, అతను ఆ యొక్క ఒట్టుకి ప్రాయశ్చిత్తముగా ఈ పనులు చేయాలి. అది ఏమిటి అనగా, ఒక పేదవాడికి 10 రోజులు భోజనం పెట్టాలి కడుపు నిండా. ఎన్ని రోజులు భాయ్? 10 రోజులు. ఒక వ్యక్తికి 10 రోజులు కడుపు నిండా 2 పూటల భోజనం పెట్టాలి. ఒకవేళ ఒక వ్యక్తి దొరకట్లేదు, ఒకేసారి 10 మంది దొరికారు, ఎవరన్నా పేదవారు 10 మంది దొరికారంటే ఆ 10 మందికి 2 పూటల భోజనం పెట్టాలి. అప్పుడు అతను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కాస్త కోస్తా కలుగుతుంది. అంటే దీనికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. అదేవిధంగా ఇతను చేయవలసిన, ఒకవేళ ఈ 2 పనులు కూడా చేయలేకపోయాడు అంటే గనక, ఒక 10 మందికి పేదవారిని, ఎవరైతే రోడ్లపైన ఉంటారో, లేదంటే ఎవరైతే పరిస్థితి బాలేని వారు ఉంటారో, పూట కూడా గడవని వారు ఉంటారో, అలాంటి వారికి 10 రోజులు కడుపు నిండా భోజనం చేస్తే ఎంత ఖర్చు అయితే అవుతుందో ఆ ఖర్చు ప్రకారంగా అతనికి డబ్బులు ఇవ్వాలి. ఇలా ఇచ్చినా కూడా సరిపోతుంది. ఉదాహరణకి ఒక పూటకి 50 రూపాయలు తింటాడు అనుకోండి ప్రతి మనిషి కూడా. సో 2 పూటలకి 100 రూపాయలు, 10 రోజులకి 1000 రూపాయలు. ఇలా మీరు కఫారా అనేది ఇవ్వాలి. ఇలా మీరు చేయాలి. ఒకవేళ భాయ్ నేను 10 మందికి భోజనాలు పెట్టలేను, అదేవిధంగా ఒక వ్యక్తికి 10 రోజులు భోజనం కూడా పెట్టలేను, అదేవిధంగా నేను డబ్బులు కూడా ఇవ్వలేను అనుకుంటే గనుక అల్లాహు తాలా ఖురాన్ గ్రంథంలో ఇలా తెలియజేస్తున్నారు, ఫమల్లం యజిద్ ఫసియాము సలాసతి అయ్యాం. ఆ వ్యక్తి 3 రోజులు తప్పకుండా ఉపవాసాలు ఉండాలి, నఫిల్ ఉపవాసాలు. అంటే ఉదాహరణకి ఈరోజు ఆదివారం అనుకోండి, ఆదివారం, సోమవారం, మంగళవారం, ఇలా 3 రోజులు ఆ వ్యక్తి ఉపవాసాలు ఉండాలి, వదిలిపెట్టకుండా. అంటే ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా 3 ఉపవాసాలు కూడా ఒకటి తర్వాత ఒకటి, ఇది కఫారా లెక్కన వస్తుంది. నా ప్రేమ సోదర మహాశివులారా, ఈ విషయాలన్నీ తెలియజేసిన తరువాత మీకు అర్థమయ్యే ఉంటుంది ఇస్లాం ధర్మంలో ఒట్టు వేసిన తరువాత దానికి ఎంత ప్రత్యేకత ఉంటుంది అనేది. అందువలన ఒట్టు అనేది మాటికి ఎలా పడితే అలాగా, ఎప్పుడు పడితే అప్పుడు మనం వినియోగించకూడదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే, తప్పదు. ఈ విషయంలో నేను గనక ఒట్టు వేయకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది, లేదంటే నేను చాలా ఇబ్బందుల్లో గురవుతాను, నేను తప్పకుండా ఈ పని చెయ్యలేదు అనుకున్న సమయంలోనే ఒట్టు అనే మాట ఖురాన్ పైన కానివ్వండి, అల్లాహ్ పైన కానివ్వండి మీరు వెయ్యవచ్చు. ఒకవేళ మీరు గనక తప్పు చేశారు అయినా కూడా ఖురాన్ని అడ్డు పెట్టుకొని ఆ తప్పు నుండి పక్కనికి వెళ్ళాలనుకుంటే గనక మీరు ఈ భూలోకంలో ఒక మనిషి దగ్గర సైడ్ అవ్వచ్చు, ఒక మనిషి దగ్గర మీరు తప్పించుకోవచ్చు, కానీ ఆ అల్లాహ్ ఉన్నాడు, ఆయన దగ్గర మీరు అస్సలు తప్పించుకోలేరు. అందువలన ఈ విషయాన్ని బాగా గమనించండి. ఒట్టు అనే పదాన్ని సాధారణంగా తీసుకురాబాకండి, అది అవసరం లేదు. చాలామంది పల్లెటూరుల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఖురాన్ అంటారు, ఖురాన్ మీద ఒట్టు వేయి అంటారు, అదంటారు, ఇదంటారు. దయచేసి ఇలాంటి విషయాలు తీసుకురాకండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే, భార్యాభర్తలు విడిపోతున్నారు అన్న సమయంలో మాత్రమే, సత్యం ఎటువైపు అయితే ఉంటుందో ఆ సత్యం చేసిన సమయంలోనే, ఆ సత్యం నిలబెట్టుకోవడానికి మాత్రమే ఖురాన్ పైన కానివ్వండి, అల్లాహ్ పైన కానివ్వండి ఒట్టు వేయాలి తప్ప మాటికి నోరు ఎప్పుడు జారితే అప్పుడు ఒట్టు వేసుకుంటూ మాత్రం ఇస్లాం ధర్మంలో మనం ముందుకు వెళ్ళకూడదు. అదేవిధంగా మరో విషయం ఏమిటి అంటే, కొంతమంది తల్లిదండ్రుల మీద, పిల్లల మీద, చెల్లి మీద, భార్య మీద, భర్త మీద ఒట్టులు వేస్తూ ఉంటారు. ఇస్లాం ధర్మం చెప్తున్న విషయం ఏమిటి అంటే, వీటికి ఇస్లాంలో ఎటువంటి స్థానం కూడా లేదు. అసలు ఆ ఒట్టు అనేది చెల్లదు, ఒట్టు అనేది చెల్లదు. చాలామంది అంటూ ఉంటారు, నేను నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను నిజమే చెప్తున్నాను, ఒకవేళ ఈ ఒట్టు కనుక తప్పితే నువ్వు చనిపోతావు, అలా ఇలా అంటూ ఉంటారు. కానీ అలా ఏం లేదండి. ఇస్లాం ధర్మంలో అల్లాహ్ పైన మాత్రమే ఒట్టు చెల్లుతుంది. అది తప్పించి భార్య పైన, పిల్లలపైన, వాళ్ళపైన, వీళ్ళపైన ఎవరి మీదైనా సరే ఒట్టు వేసుకోండి, అది ఇస్లాం ధర్మంలో
చెల్లదు. ఎందుకంటే ఒకవేళ అలా వేసినా కూడా నేను ముందుగానే మీకు చెప్పాను, ప్రవక్త గారు చెప్పిన హదీస్, ఎవరైతే అల్లాహ్ని తప్పించి వేరే వస్తువుల మీద ఒట్టు వేస్తారో వాళ్ళు షిరిక్ చేసిన వాళ్ళు, అంటే షిరిక్ అంత పెద్ద పాపం చేసిన వారు అవుతారు అని చెప్పి. ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఎవరికి కూడా ఒట్టు వేయడం ఖురాన్ మీద, అల్లాహ్ మీద, ఇంకా ఏదైనా కానివ్వండి, దీన్ని మించిన మస్లే మసాయిల్ ఏమీ లేవు. ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేయండి. దయచేసి ఎవరు కూడా ఒట్టు అనే పదాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడండి. ఎప్పుడు పడితే అప్పుడు వాడి ఒట్టు అనే పదానికి గౌరవం లేకుండా చెయ్యకండి. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.